హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మేము రూమ్ ఉన్నారండి. సో అందరూ డిఎస్పీ మెంబర్స్ ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరితో మాట్లాడి అక్కడ వచ్చింది. నేను మానస వెళ్తాము వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. రండి. I'm coming. కౌసల్య. హాయ్ చెప్పక్క. హాయ్ కౌసల్య. కావేరి. హాయ్. శ్రావణి. ఇందోండి. హాయ్. అదిగో ఇంకొక ఆవిడే ఉరుకుతుంది జ్యోతక్క. మినిట్స్ మాకు టైం కేటాయిస్తారా అమ్మ? దెన్ ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ వాట్ అబౌట్ యూ అక్క? మెయిన్ క్యారెక్టర్ చెప్పు. ఒక 5 minutes మా కోసం కేటాయించగలవా? చెప్పండి. ఓకే అక్క. నించున్నాము. డిఎస్సి జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు డిఎస్సి పాలన డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంచెం బాగా చదివాము, ఇంట్రెస్ట్ గా చదివాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అది ఎలక్షన్ వచ్చి అది పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ వల్ల ఈసారి త్వరగా అయిపోద్ది అనుకున్న టైంలో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ వచ్చి దాన్ని ఇంకొంచెం పోస్ట్ పోన్ చేశారు. అదే విధంగా మేము అందరిలాగా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ ప్రిపేర్ అవుతున్నాము. అలాగే మీరు ఇంటి దగ్గర ఉండి కూడా అట్లాగే ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒక టిప్ చెప్పదు మా డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం, ఏదైనా ఒక మంచి టిప్ చెప్పవా? అందరికి హాయ్. ఎగ్జామ్ ఎప్పుడు జరగదో మనకైతే అనవసరం. ప్రతి ఒక్కరు క్విట్ అవ్వకుండా మధ్యలో అంటే మన చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా ఎవరు క్విట్ అవ్వకుండా అందరు చక్కగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ డిఎస్సి అండ్ ఫ్రెండ్స్. శ్రావణి నువ్వు చెప్పు. డిఎస్సి పోస్ట్ పోన్ అయింది కదా, ఏమనుకుంటున్నావు? నేనైతే అక్క అది పాజిటివ్ గానే అనుకుంటున్నాను. అది నా వేలో మాత్రమే. ఎందుకంటే నేనైతే కొంచెం చదవలేదు. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్. బాగా ఇంతకు ముందు చాలా సంవత్సరాలు చదివే వాళ్ళకి ఏంటంటే అదొక నెగిటివ్ గా అనిపిస్తుంది. ఈ మధ్యనే స్టార్ట్ చేసే నాలాంటి వాళ్ళకి మాత్రం అదొక పాజిటివ్, అదొక ఛాన్స్ లాగే నేను భావిస్తున్నాను. సో నాలాగే అనమాట నువ్వు కూడా. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి. సరే, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇస్తావా? ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సజెషన్ అంటే ఏముంటుంది, వాళ్ళు ఎప్పుడు తరుగుగానే వాళ్ళు ఇప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా డిలే చేయకుండా అదే కంటిన్యూ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మనం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా చేసామంటే వాళ్ళలో మనం కూడా ఉంటాము, వాళ్ళతో మనం కూడా లీడ్ అవ్వచ్చు అనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్.